రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోన్న పేరు చంద్రబాబు. ఆయనను అన్ని పార్టీల నేతలు కలవరిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి ఇంకా ఎక్కువగా చంద్రబాబు ప్రస్తావన తీసుకొస్తోంది. బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోన్న రాజకీయం వెనక చంద్రబాబు ఉన్నారని బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. జగదీష్ రెడ్డి దగ్గర నుంచి అందరూ చంద్రబాబును నిందిస్తున్నారు. ఇదెక్కడి వరకు వెళ్ళిందంటే, తెలంగాణ బీజేపీ తమ అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించుకుంటే ఆయన చంద్రబాబు సన్నిహితుడని, ఆయన సిఫారసు చేస్తేనే రామచంద్రరావుకు పదవి దక్కిందని అంటున్నారు. మోదీ, షా నేతృత్వంలోని బీజేపీ చంద్రబాబు సిఫారసు చేసే నేతల్ని రాష్ట్రాలకు అధ్యక్షులుగా నియమించుకునే అంత స్థాయికి దిగజారిందా అని ఇతరులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు తెలంగాణలో పూర్తి రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. కనీసం తెలంగాణలో ఎన్డీఏ వ్యవహారాల్లోనూ కీలకంగా లేరు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పనిచేసుకుంటోంది. జనసేన టీడీపీని కలుపుకోలేదు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చంద్రబాబు అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఎలా చూసినా ఏ మాత్రం తెలంగాణ రాజకీయాలపై పెద్దగా దృష్టి పెట్టని చంద్రబాబును ఎందుకు తెలంగాణ రాజకీయాల్లో కేంద్రం చేస్తున్నారో తెలంగాణ రాజకీయ పార్టీలకే తెలియాలి. చంద్రబాబుపై తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే, ఆయనను విమర్శిస్తే, తమ ప్రత్యర్థి పార్టీలపై చంద్రబాబు ముద్ర వేస్తే తమకు లాభం కలుగుతుందని ఈ రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. కానీ రాష్ట్రం విడిపోయి చాలా కాలమైన తర్వాత కూడా ప్రజల్లో చంద్రబాబుపై ద్వేషం ఉంటుందా అన్నది ప్రశ్న. చంద్రబాబును తెలంగాణ ద్రోహిగా చూపించటం వరకు కరెక్టే, కానీ ఆయన గట్టిగా ఎన్నికల్లో పోటీ చెయ్యనప్పుడు ఆయనను ప్రధాన శత్రువుగా చూపించటం ఎందుకన్నది అర్థం కాని విషయం. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తారు, కానీ నేరుగా కాదు, పొత్తులు పెట్టుకుని రావచ్చు. అలా పెట్టుకోకపోయినా పెద్దగా తేడా ఉండదు. చంద్రబాబు 100% రాజకీయ నాయకుడు. ఆయనని ఇలా ప్రతిదానికి కేంద్రంగా చేస్తే పొలిటికల్ మైలేజీకి ఉపయోగించుకుంటారు. చంద్రబాబుకి ఉన్న పొలిటికల్, ఫిజికల్, మెంటల్ స్టామినా చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకి ఉందని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన్ని రాజకీయంగానే కాదు, మానసికంగా కూడా కుంగదీయాలని చాలా మంది ప్రయత్నించారు, కానీ సక్సెస్ కాలేదు. గతాన్ని తలుచుకొని భయపడరు, ముందుకే వెళ్తారు. ఎవరంత వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా తన పని తాను చేసుకుపోవటమే ఆయన లక్షణం. మరి తెలంగాణలోనూ ఆయననే అన్ని పార్టీలు ప్రధాన వ్యక్తిగా నిలబెడితే ఉపయోగించుకోకుండా ఉంటారా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.